కొట్టి చంపేసినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా అప్పుడు అంటే గాయాలు, ఒంటిపైన గాయాలు లేకపోవటం, చనిపోయినటువంటి విధానం కూడా సహజ మరణానికి దగ్గరగా ఉండటంతో అందరూ కూడా నమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఊపిరి ఆగిపోయినటువంటి సందర్భంలో హార్ట్ అటాక్ అనే విధంగా నమ్ముతారు. కాకపోతే ఏదైనా మెడపైన కానీ లేకపోతే ఒత్తిడికి లోనైనట్లు కానీ గుర్తిస్తే మాత్రం వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అదేది కూడా బంధువులు గుర్తించకపోవడం, భర్త చెప్పినటువంటి అంశాలు కూడా నిర్ధారించుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అప్పటి వరకు కూడా రేణుకాదేవితో భర్త ప్రసాద్ ఎక్కడ కూడా తరచూ గొడవలు పడటం కానీ లేకపోతే ఇంకో అంశాలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు కూడా చాలా బాగుండే వాళ్ళు అనే విధంగా చెప్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా ఝాన్సీతో పరిచయం తర్వాతే ఇలాంటి సంఘటన జరగటం కానీ ఈ అంశాలు ఆమెను చంపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బంధువులు అంటే ఇటు భర్తకి సంబంధించి కానీ లేకపోతే రేణుకాదేవికి సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా వాళ్ళు అనుమానించినటువంటి పరిస్థితి లేదు. నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందనే విధంగా నిర్ధారించుకున్నారు. అంత్యక్రియలు యథావిధిగా చేసేశారు. అయితే ఇప్పుడు అతని ఫోన్లో ఉన్నటువంటి రికార్డు ఏదైతే ఉందో దాని ఆధారంగా ప్రస్తుతం ఈ అంశాలన్నీ వెలుగులోకి రావడం జరిగింది. అంటే తప్పు చేసిన వాళ్ళు కంపల్సరిగా తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. పోలీసులు ఏదో ఒక సందర్భంలో ఏదో క్లూని సంపాదించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా ఆడియోలో ఏముంది, ఏమని మాట్లాడుకున్నారు? ఆ 9 నెలల తర్వాత ఇప్పుడు ఆడియో ఎలా లీక్ అయింది? అంటే ఆయనే ఎవరికైనా ఫార్వర్డ్ చేశాడా? ఎలా లీక్ అయింది? ఆడియోలో ఏముంది ఇంతకీ? ప్రస్తుతం ఆడియోలో ఉన్నటువంటి అంశాలు బయటికి పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ ఫోన్ రికార్డింగ్ ఏదైతే ఉందో ఝాన్సీతో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ అది అంటే ఆ భార్యని ఏ విధంగా చంపాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కానీ ఎప్పుడు, ఏ రోజు, ఏంటి, ఏ విధంగా చేయాలనే ఒక అంశాన్ని మాట్లాడినట్టు మాత్రం పోలీసుల నుంచి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ రికార్డు అనేది అతని ఫోన్లో ఉండటం అది ఎవరో బంధువులు గుర్తించినట్టు పోలీసులు చెప్తున్నారు. ఆ అంశాలే పోలీసులకి చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ జరిగిందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందులో ఎలాంటి రికార్డు ఉంది, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాత్రం స్పష్టంగా ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే అతను ఎందుకు ఉంచుకున్నారు, లేకపోతే ఎవరికైనా ఫార్వర్డ్ చేసేటటువంటి ప్రయత్నంలోనా, లేకపోతే ఝాన్సీకి సంబంధించి అనుమానం అంటే రానున్న రోజుల్లో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ కాల్ రికార్డింగ్ తనకు ఉపయోగపడుతుందనే విధంగా ఉపయోగించుకోవడానికి ఉంచుకున్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉంది. ఏదైనా కూడా ఆ కాల్ రికార్డింగ్ అనేది కొంతమంది బంధువుల ద్వారా పోలీసులకు వెళ్ళడం జరిగింది. అనుమానాస్పదమైనటువంటి కేసు నమోదు చేయడం, తర్వాత ఇద్దరిని విచారించడం, ఆ విచారణలో క్లియర్ గా తన భార్యని తానే చంపడానికి ప్లాన్ చేసి చంపినట్లు కూడా భర్త ప్రసాద్ ఒప్పుకోవడం జరిగినట్లు కూడా పోలీసుల నుంచి అయితే తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళిద్దరే ఈ కేసులో ఉన్నారా, లేకపోతే ఎవరి ద్వారా అన్నా ఇలాంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా అనేది కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరి ఏదైనా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయా, అంటే భార్య తరపు ఏదైనా ఆస్తి ఉండటం, కూతురు కొడుకు కూడా ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారన్నట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా అనుమానం రాలేదా? తల్లి మరణానికి తండ్రి ఎక్కడైనా కారణమై ఉంటాడా? 9 నెలల పాటుగా తండ్రి కదలికలను లేకపోతే ఇది గమనించి ఎక్కడ అనుమానం వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న అనుమానం వచ్చే కనపడలేదా? అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా వైవాహిక జీవితంలో గొడవలు పట్టడం కానీ లేకపోతే ఒకరిపై ఒకరు ఏదన్నా విధంగా ఉండటం కానీ, భార్య రేణుకాదేవి వీళ్ళ బంధువులతో కానీ లేకపోతే కూతుళ్ళతో అంటే పిల్లలతో కానీ షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారనే విధంగానే తెలుస్తుంది. ఒక ఝాన్సీతో పరిచయం తర్వాత అదంతా కూడా ప్లాన్డ్ గా అంటే ఎక్కడ కూడా వేరే వాళ్ళకి అనుమానం రానటువంటి పరిస్థితిగా ఇదంతా కూడా చిత్రీకరించి ఈ హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ చనిపోయినప్పుడు అతను ఉన్నటువంటి విధానం అంటే కొన్ని అంశాల్లో పోలీసులకు అనుమానం వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అది కూడా రాకుండా మెయింటైన్ చేయడం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటనలు అనే విధంగా చెప్తున్నారు. అందుకే ఇంట్లో వారికి కానీ లేకపోతే బంధువులకు కానీ ఎవరికి అనుమానం రాలేదనే విధంగా తెలుస్తుంది. ఒకవేళ చిన్న అనుమానం వచ్చినా కంపల్సరీగా వాళ్ళు కేసుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ సహజ మరణంగానే అందరినీ నమ్మించడం జరిగింది. ఇంకోటి ఈ ఝాన్సీతో చనువుగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కూడా తెలియని విధంగా మెయింటైన్ చేసినట్లు కూడా అది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఈ 2-3 రోజుల్లో బయటికి తెచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా జరిగినటువంటి సంఘటన అనేది ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర కలకలాన్ని
సృష్టించిందనే విధంగా చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సహజంగా తమ కూతురు చనిపోయిందనే విధంగా కూడా రేణుకాదేవికి సంబంధించినటువంటి బంధువులు కానీ, అదేవిధంగా తన తల్లి చనిపోయిందనే విధంగా కూడా వాళ్ళ పిల్లలు కానీ ఊహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సొంత భర్త అంటే వాళ్ళ తండ్రి అమ్మని చంపేశారు అనేది కూడా వాళ్ళు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా చెప్పచ్చు. ఏదైనా కూడా భార్యాభర్తల బంధాలు అనేది ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులకు దారుణం చోటు చేసుకుంటున్నాయంటానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా కృష్ణా జిల్లా పెనుమలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యకు మేకప్ వేయడానికి వచ్చినటువంటి ఝాన్సీ భర్తని ట్రాప్ చేసింది. భర్త కూడా ఆమెతో కొంత పరిచయం పెంచుకున్నాడు, అక్రమ సంబంధాన్ని దారితీసింది. ఆ తర్వాత కట్టుకున్న భార్యనే హతమార్చే వరకు వచ్చింది. తనని హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించారు. 9 ఏళ్ల పాటుగా ఎక్కడ కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. సహజ మరణంగానే ఇది భావించారు అంతా కూడా. కానీ సడన్ గా ఒక ఆడియో బయటపడడంతో ఈ విషయం మొత్తం బయటపడింది. అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసులు ఈ నెల 13 వారిద్దరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎంతటి దుర్మార్గం చూడండి, అటు ఇంటికి వచ్చి పనికని వచ్చినటువంటి ఆ సదరు మహిళ ఏకంగా భర్తను ట్రాప్ చేసి ఎవరైతే పనిచ్చారో ఆవిడనే చంపేసింది. సో ఇటువంటి అంశాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సంఘటనలో వారిద్దరిని ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.